మీకు ముందే తెలుసా? అత్తయ్య, మీకు దీని గురించి ముందే తెలుసా? బహుశా తెలుసేమో. నేను నిన్ను ముందే చాలా హెచ్చరించాను కదా, అతి త్వరలో కేవలం ఈ ఇంటి వస్తువులే కాదు, రాఘవ కూడా రేఖ గుప్పెట్లో ఉంటాడు అని. ఒకవేళ నా మాట మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వొకసారి వెళ్ళి అద్దంలో నీ ముఖం చూసుకో. నీ భవిష్యత్తు నీ ముఖంలోనే కనిపిస్తుంది. ఇంత పెద్ద ఇంటి కూతురు చిన్న చిన్న సంతోషాల కోసం తప్పించిపోతోంది. నువ్వు తల్లివి కాబోతున్నావు ఉన్నతి. ఇలాంటప్పుడు నిజానికి మీ అత్తింటి వాళ్ళు నిన్ను భరించాల్సింది పోయి నువ్వు వాళ్ల ఇంటి ఎంగిలి పళ్ళలు తీస్తున్నావు. ఏ అమ్మాయి అయితే నోరు తెరిచి అడగడానికంటే ముందే అన్నీ తన ముందు ప్రత్యక్షమై ఉంటాయో, ఇప్పుడు తను చిన్న చిన్న సంతోషాల కోసం వాళ్ల ముందు చేతులు చాచి అడుక్కుంటోంది. సమయం వచ్చేసింది ఉన్నతి. ఇక ఆలోచించాలి. నీ ఒక్క నిర్ణయం వల్ల నిన్ను, ఇంకా మా అందరినీ ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో. పిన్ని గారు చెప్పిన దాంట్లో ఏం తప్పులేదు. ఐఎమ్ సారీ ఉన్నతి. ఏ అమ్మాయికైతే నోరు తెరిచి అడగడానికి ముందే తనకి నచ్చినవన్నీ తన ఎదురుగా ఉండేవో, ఇప్పుడు తను చిన్న చిన్న సంతోషాల కోసం వాళ్ల ముందు చేతులు జాచి అడుక్కుంటోంది. అత్తయ్య, అమ్మవారికి థ్యాంక్ యూ చెప్పడానికి వెళ్తున్నారా? అంటే అత్తయ్య, దుర్గమ్మ తల్లికి తర్వాత థ్యాంక్ యూ చెప్పొచ్చు. నేను గనక ఈరోజు ప్రాపర్టీ మీ పేరుని రాసేసుంటే మీరు సైట్ని విజిట్ చేయాల్సి వచ్చేది, దాని మీద వర్క్ చేయాల్సి వచ్చేది, మీటింగ్స్కి వెళ్లాల్సి వచ్చేది ఆర్కిటెక్ట్స్తో, డిజైనర్స్తో. సో నేను మా అత్తయ్యని చాలా ఫ్రీగా ఉంచేశాను. కావాల్సినంత రెస్ట్ తీసుకోవచ్చు. నువ్వు నీ భార్యని ఎంకరేజ్ చెయ్యాలనుకుంటున్నావు గొప్పగా, కానీ దానికోసం నువ్వు మీ అత్తయ్యకి విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నావని ఈ వంకలు మాత్రం చెప్పకో. రాఘవా, నాకు నిన్ను చూస్తే అప్పుడప్పుడు గర్వంగా ఉండేది, ఇప్పుడు గర్వంగా ఉంది. నువ్వు నీ పర్సనల్ లైఫ్ని, నీ బిజినెస్ని ఎంత చక్కగా మేనేజ్ చేస్తున్నావో. కానీ అత్తయ్య, ఇదంతా మీ ఆశీర్వాదం కారణంగానే కదా జరిగింది. అందుకే మీరు అమ్మవారిని తర్వాత కలవండి, ముందు మన సంతోషాల్లో పాల్గొనండి. రాఘవ. అత్తయ్య ప్లీజ్. రాఘవ్ సార్, జస్ట్ 1 బైట్ ప్లీజ్. వెళ్ళు, రిపోర్టర్స్ నిన్ను కలవాలనుకుంటున్నారు. నేను ఇక్కడే ఉంటాను. అలాగే అత్తయ్య. కొంపదీసి ఈ పోలీస్ వీరేంద్రని వెతుక్కుంటూ అయితే ఇక్కడి దాకా రాలేదు కదా? ఏమైంది సుమా? అక్క, నేను అస్సలు అనుకోలేదు ఈ పార్టీకి రావడం వల్ల ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్ దొరుకుతుందని. సొల్యూషన్? ఏం సొల్యూషన్? అక్క, మీరు వినలేదా ఏంటి? రేఖ పేరున కోట్ల ప్రాజెక్టు మొదలవబోతోంది కదా. ఇక మీరు ఒక్కటే అనుకోండి, మన మీద ఇంటప్పు భారం ఉంది కదా, దాన్ని రేఖ చాలా సులువుగా తీర్చేయగలదు. 25 లక్షలు తనకు ఏమంత పెద్ద విషయం చెప్పండి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు సుమా? అలా ఎప్పటికీ జరగదు. నేను రేఖని ఒక్క పైసా కూడా అడగను. అయ్యో అక్క, ఇందులో తప్పే ఉంది అసలు? అరే, సొంత వాళ్లే కదా అవసరానికి సహాయపడేది. అదే కాక మనమ్మే మనకు సహాయం చేయకపోతే ఇంకెవరికి సహాయం చేస్తుంది? సుమా, నువ్వన్న సూటిపోటి మాటల్ని నేను చూసి చూడనట్టు వదిలేశాను. కానీ నువ్విప్పుడు ఈ హద్దులు దాటేస్తున్నావు. కానీ అక్క చెప్పేది అర్థం చేసుకోవచ్చుగా. అమ్మా, నాకు అస్సలు తెలీదమ్మా. రాఘవి ప్రాజెక్ట్ని నా పేరు మీద
మీ ఇద్దరికి ఏమైంది? అంతా ఓకే కదా? అరే రేఖ, అదేంటంటే తల్లి, సుమ ఉపవాసం చాలా సేపటి నుంచి చేస్తుంది. ఇప్పుడేమో ఆకలేస్తుంది అంటుంది. నేను తనకి ఏమైనా తినిపించి తీసుకొస్తా. రా సుమా. ఈ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడేం చేస్తున్నారు? ఇదిగో చూడు, చెప్పండి సార్. నేను వీరేంద్ర సూర్యవంశిని కలవాలి. ఎక్కడున్నారాయన? సార్ అది నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. మీరొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చూడు, అక్కడ ఇద్దరు నిలబడ్డారు కదా, వాళ్ళిద్దరికీ జ్యూస్ ఇచ్చిరా. పిన్ని గారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ పిన్ని గారు ఇన్స్పెక్టర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్స్క్యూజ్ మీ, మీరు పిన్ని గారిని ఎక్కడైనా లేదు చూసారా? మేడం. ఏమైంది రేఖ? నా గురించి నువ్వు వెతుకుతున్నావని వెయిటర్ చెప్పాడు. లేదు పిన్ని గారు, నేను ఊరికే ఆలోచిస్తున్నాను. ఇన్స్పెక్టర్ గారు ఇక్కడికి నేనే రమ్మన్నాను. నీకు తెలుసా రేఖ, ఈయన జైల్లో రాఘవని చాలా బాగా చూసుకున్నాడు. అందుకే నాకు అనిపించింది మన ఇంటి సంతోషాల్లో ఎన్ని కూడా భాగం చేద్దామని. కరెక్టే చేశానా? ఖచ్చితంగా పిన్ని గారు. థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్పెక్టర్ గారు, అండ్ వెల్కమ్ టు ద పార్టీ. మీకు ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే గనక ప్లీజ్ మాకు చెప్పండి. థ్యాంక్ యూ రేఖా గారు. అవసరం ఉంటే నేనే స్వయంగా తీసుకుంటాను. ఇప్పుడు ఇక ఇంట్లో విషయం అనే కదా. ఏం ఆలోచిస్తున్నావు రేఖ? కొంపతీసి నేనిప్పుడు దీని గురించి ఇంకా ఏం దిగులు పడక్కర్లేదు కదా. రిపోర్టర్ రేఖ ఇప్పుడు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తుందేమోనని, నేను నా ఇంట్లో ఏం చేస్తున్నానా, ఎవరిని పిలుస్తున్నానా అని. అయ్యో లేదు పిన్ని గారు, అలాంటిదేమీ లేదు. నేను ఇంకేదో ఆలోచిస్తున్నాను. ఐఎమ్ సారీ. మరేం లేదమ్మా రేఖ, నాకు అస్సలు అలవాట్లేదు ఎవరైనా నా ఇంట్లో నా మీద నిఘా పెట్టుంచటం. రాఘవ నీకు జీవితంలో ఒక లక్ష్యాన్ని అందించటానికి ప్రయత్నిస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఏంటంటే, ప్రతి ఇంటికి కొన్ని మర్యాదలుంటాయి, కొన్ని బంధాలకి కొన్ని హద్దులు కూడా ఉంటాయి. పైగా ప్రతి ఒక్కరికి అనుమతి ఉండదు ఆ హద్దుల్ని దాటడానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. అలాగే పిన్ని గారు. ఈ డ్రెస్ నీకు రాఘవ ఇచ్చాడు కదా. చాలా బాగున్నావు రేఖ. అచ్చం ఏంజిల్లాగా ఉంది నా కోడలు. నీకెవ్వరి దిష్టి తగలకూడదు. వెళ్ళమ్మా, వెళ్ళి గెస్ట్లను కలు. ఈరోజు చాలా పెద్ద డే నీకోసం.